వేదిక మీద ఉన్న మా అత్యున్నత మహారథులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గారు భాస్కర్ గారికి, మా సోదరుడు శివశంకర్ గారికి, అలాగే ఇంకో సోదరుడు వినాయతుల్లా గారికి, అవేణి గారికి, ఒక్కొక్కరికి భాస్కర్ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని 3 అంశాలతో మాట్లాడుకొని మనం ముగించుకున్నాము. మొదటిది మా సోదరుడు చెప్పినట్టు రైతులు అల్లాడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో మనం 2 విధాలుగా రైతు ఆధారపడి ఉంటారు. అంటే పాడి, 2 మామిడి. పాడి రైతు చూస్తే ఈ జిల్లాలో కొన్ని అధికార పార్టీ వాళ్ళు సపరేట్ డైరీలు పెట్టుకొని సోదరుడు చెప్పినట్టు ఆ సబ్సిడీ డబ్బులు వాళ్ళే తింటూ రైతుని గొంతుకు వస్తా ఉన్నారు. 2 మామిడికాయలు చూస్తే పల్ప్ ఫ్యాక్టరీలు, అంటే జ్యూస్ ఫ్యాక్టరీలు అంటాం మనం. ప్రతి ఒక్కటి అధికార పార్టీ వాళ్ళు 60%, ప్రతిపక్ష వాళ్ళు 40% ఫ్యాక్టరీలు పెట్టుకొని సిండికేట్ అయిపోయి మామిడికాయ ధర వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. రైతులు చేయడం లేదు. చిత్తూరు జిల్లాలో రైతులు మామిడికాయ రేట్లు డిక్టేట్ చేయడం లేదు, వీళ్ళే చేస్తూ ఉన్నారు. మేము కాంగ్రెస్ వస్తే ఈ ముఠాని ఈ జిల్లా నుంచి తరిమికొట్టే బాధ్యత మేము తీసుకుంటాం, మీకు ఎటువంటి డౌట్ లేదు. 2 పాడి రైతులు. ఈరోజు విజయ డైరీ చిత్తూరులో ఉండేది. చిత్తూరు డైరీలో విజయ డైరీని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరికి అమ్మింది? బీజేపీ సపోర్ట్ చేస్తున్న అమూల్ అనే ఒక కంపెనీకి, గుజరాత్ కంపెనీకి అమ్మింది. అమ్మిన దాన్ని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం ఈరోజు ఎక్కడ చేరింది? వాళ్ళు తిరిగి బీజేపీ గూట్లో చేరినారు. అంటే డైరీని తెలుగుదేశం వస్తే ఓపెన్ చేస్తుందా? చేయలేదు. వైఎస్ఆర్సీపీ వస్తే చేస్తుందా? చేయలేదు. ఒక కాంగ్రెస్ వస్తే మాత్రమే ఈ పాల డైరీ ఓపెన్ అవుతుంది. ఈ పాడి రైతులకి గిట్టుబాటు ధర మిగులుతుంది. 2 షుగర్ ఫ్యాక్టరీ. మనకి ఇప్పుడు చెరుకు రైతులు కూడా చాలామంది ఉండి ఈరోజు చెరుకు పంట చిత్తూరు జిల్లా తగ్గిపోయింది. అరగొండ బెల్లం అనేది అనకాపల్లి బెల్లంకి ఫేమస్, కాంపిటేటివ్గా ఉండేది ఒకప్పుడు. మేము 89, 85 అంతా అరగొండ బెల్లం అంటే రాష్ట్రంలో ఫేమస్. ఈరోజు అరగొండ లేదు, ఆ బెల్లం లేదు. రీజన్ ఏమంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీ వచ్చి చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ పూసినారు. పుంగనూరు దగ్గర వాణి షుగర్స్ ఆఫ్ బ్యాన్ చేసినారు. జీడు నెల్లూరులో 2-3 షుగర్ ఫ్యాక్టరీలు మూసినారు. చెరుకు రైతులు మొత్తాన్ని రోడ్డు మీదకి ఇచ్చేసినారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రైతులకు మొత్తం అంటదడగా ఉంటుంది. దీనికోసం మీరు కాంగ్రెస్కి వెళ్ళవచ్చు. ఎందుకేళ్ళో చెప్తాను, కుల సమీకరణ, జనాభా ప్రాతిపదికన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా అధికారం ఇస్తూ ఉంది. నేను చెప్తున్నాను, ఈరోజు వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మీకు దమ్ముంటే ఒక ఎస్సీని ప్రెసిడెంట్ చేయండి, చూద్దాం. సవాల్. ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు ఒక ఎస్సీ వారు ఏఏసీ ప్రెసిడెంట్. ఈరోజు కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఇది మల్లికార్జున ఖర్గే గారు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఎంతో సుమారు 45,000 ఓట్లున్న ఎస్సీ దళితులు ఇక్కడ పలమనేరు నియోజకవర్గంలో మనం ఈ మనస్సాక్షి ఎంచుకోండి. మీరు తెలుగుదేశానికి వేయాలా, గౌరవం ఇచ్చే కాంగ్రెస్కి వేయాలా, లేదా వైసీపీకి వేయాలా అని. ఎన్ని హత్యలు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పరివర్తనలు జరిగాయి. ఉసిరిపెంట విషయం అందరికీ తెలిసిందే, మీడియా వాళ్ళకి. ఆ రోజు ఎంత గొడవైంది. ఒక నాయుడు గారు అమ్మాయిని వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని నిర్దాక్ష్యంగా పసిబిడ్డలు కూడా చూడకుండా బావిలేసి గొంతుకు వచ్చి చంపితే అధికార పార్టీ వాళ్ళు మన ఎమ్మెల్యే గారు అడ్రస్ లేరు, నన్నే కొట్లాడా. ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ప్రవృత్తి చేస్తున్న ఆయన గారు అడ్రస్ లేరు. ప్రతిపక్షానికి మాట్లాడే రైట్స్ లేవు ఆ రోజు. ఇదే నాయుడు గారు రోడ్లో పోతారు, ఆడెవడో ముసలాడు చచ్చిపోయినాడంటే కుప్పలో చూస్తాడు. ఇక్కడ పసిబిడ్డ హేమావతి అనే పసిబిడ్డ చచ్చిపోతే కనీసం చూసే యోగ్యత కూడా మీకు లేదు. మీకు ఈ దళితుల ఓట్లు, ఎస్సీ ఓట్లు, బీసీ ఓట్లు ఎట్లా అడుగుతారో మీరు ఆలోచించండి. నేను చెప్పడం కాదు, మీరు ఆలోచించండి. మీకు ధర్మం అనిపిస్తే వాళ్ళు ఇచ్చే నోటు ఎంత ఇస్తారో నాకు తెలియదు. 5,000 ఇస్తారా, 1000 ఇస్తారా నాకు తెలియదు. వాళ్ళ నోటు ముఖ్యమా, ఆత్మగౌరవం ముఖ్యమా, సమాజం ముఖ్యమా, మీరు ఆలోచించాలి. ఈసారి మనం కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా చెప్తున్నారు, ఎవరి జనాభా ఎత్తుంటే వాళ్ళ వాటా అవుతుందని. అలాంటి పార్టీలు చూద్దామా, మనం కుల పార్టీలు చూద్దామా? తెలుగుదేశం చూస్తే ఒక కులము, వైసీపీ చూస్తే ఒక కులము. 2 ఈ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థులుగా 3 మేజర్ పార్టీలు, 1 తెలుగుదేశం, 2 వైసీపీ, 3 కాంగ్రెస్ మేజర్ పార్టీలు. ఈ తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు నీతులు చెప్తున్నారు కదా పెద్ద ఆయన. కనీసం 7 నియోజకవర్గంలో ఒక దళితుడు లేడు ఆయనకి ఎంపీగా పెట్టడానికి. ఎక్కడో బాపట్ల జిల్లాలో ఒక ఆయన పెట్టుంటే ఆయన తెచ్చి వేస్తే ఈడుండే మానవ మాధువులకి చీము రక్తం లేదా? మాకు మేము మగవాళ్ళు కాదా? ఇదే తెలుగుదేశంలో
మా గ్యాస్ నాగరాజు పనిచేస్తున్నాడు ఏళ్ళు తరపుడు ఇవ్వచ్చు కదా టికెట్ అమరన్న కూడా ఇవ్వచ్చు. ఇదే లాయర్గా మా గిరిబాబు వచ్చి ఇదే తెలుగుదేశంలో ఏళ్ళ తరపుడు పనిచేస్తున్నాడు లాయర్గా మన అమరన్న దగ్గర ఉన్నాడు ఇవ్వచ్చు ఆయన టికెట్ వేరే వెళ్తాం లేదు. సరే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ వీళ్ళకి ఓట్లే ఎదురు వైసీపీకి వస్తే వీళ్ళు ఏ నియోజకవర్గంలో ఎవడో కనిపించారు రాజంపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ కింద నుంచి మన రెడ్డపల్లి తెచ్చి పెట్టారు ఆయన్ని అర్థమైందా. ఈరోజు వచ్చి వైసీపీలు ఎంతమంది లేటలో ప్రహ్లాదకేంటి జేకేర్నికేంటి దేవాకేంటి ఎంతమంది వైసీపీలో మన ఎస్సీలు పనిచేసేవాళ్ళు కేసులు అన్నాడు బైరెడ్డిపల్లి నుంచి ఇవ్వండి వెల్కమ్ చెప్తాం. ఈడ దళితులు ఎవడో మీకు పనికిరాడు ఓట్లు వేసేదానికి మేమేం కుక్కలు కాదు. మా దళిత సోదరులకి స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దళితులకు గౌరవమైన పార్టీలని తరిమి కొట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ సెగ్మెంట్లో మీరు నాన్ లోకల్ వాళ్ళకి అంటే ఇక్కడున్న దళితులకు గౌరవమైన వాళ్ళకి మనం ఓట్లు వేయకూడదు. వెయ్యాలా వద్దనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. బాగా ఆలోచించండి. తమ్ముడు యువకుడు మన శివ ఈరోజు ఇంత కష్టపడి సోదరుడు ఇంత కష్టపడి చేస్తా ఉన్నాడు. ఈ పనులను చూస్తూ ఉంటే మనిషి తరగతి ఈ టూ యంగ్ మనం 50 దగ్గర వచ్చాడు. 2 యంగ్ 35 లోపలే ఉంటాడు. ఇంత పని చేస్తుండేది అగ్రెసివ్గా ఉన్నాడంటే ఓకే మీరు అనొచ్చు మన వైసీపీలో కూడా సేమ్ అంత ఏజ్ ఉన్నాడు సార్ అని. అది వచ్చి జైలు బందీ కానా వెంకట చేయాలని ఆలోచించొచ్చేమో నేను కాదని చెప్పిన ఎమ్మెల్యే గారికి. కానీ ఆర్డర్స్ బయట నుంచి రావాలి ఆయనకి. ఇది అట్లా కాదు. షర్మిలకి ఆశీర్వాదంలో హీరోలాగా ఏమనుకుంటే డిసిషన్ చేయొచ్చు. సొంతంగా మేనిఫెస్టో తయారు చేసిన పార్టీ ఏదైనా ఉంటే మీరు చెప్పండి. పార్టీ కాకుండా అభ్యర్థి తయారు చేసిన మేనిఫెస్టో ఎక్కడైనా ఉందా? ఇన్నేళ్ళ చరిత్ర మీరు చూసినారు లేదు. ఇంక అభివృద్ధి విషయంకి వస్తూ ఉంటే 2009లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పోయినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లింలంతా రేషన్ కార్డులకి శ్మశాన దోవులకి చిన్న పాస్బుక్లకి ఏడా ఆగిపోయినారు. దీనికి మించి ఇంకో స్టెప్ ఏడా వచ్చారు మీరు చెప్పండి. 2014లో బాబు గారు గవర్నమెంట్ కావచ్చు, 2019లో జగన్ గారు గవర్నమెంట్ కావచ్చు. ఎనీ కులం వీళ్ళ కులాల మీద రాక్షసత్వం పెరిగిపోయే ఆధిపత్యానికి పెరిగిపోయి కంటకావరం పెరిగిపోయింది. వీళ్ళకి పెరిగిపోయి తొక్కడం. వీళ్ళు 2 కులాలు చేసేసారు వాళ్ళు. పేదవాడు పెత్తందారుడు. పెత్తందారులు వీళ్ళకంతా మనం పేదవాళ్ళు ఎదురు నిలబడాలి. ఇంకా 3వ పాయింట్ వస్తే ఈరోజు బీజేపీ ధీమాగా స్టేట్మెంట్ గజేంద్ర షెకావత్ గారు ఏమన్నారు మీడియా వాళ్ళకే తెలుసు. అయ్యా రాజ్యాంగమే భగవద్గీత కాదు నిమిషాల్లో మార్చేస్తా ఉన్నాడు. మేము సవాల్ చేస్తా ఉన్నా గజేంద్ర షెకావత్ గారు మీరు నిజంగానే ధైర్యం ఉంటే మార్చేసి చూడండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం సోదరులు ఏం చేస్తారో మీకు తెలుస్తుంది. ఈ దేశంలో ముస్లింలు బతకాలంటే మీకు ప్రూఫ్ చూపించుకోవాలా? అలాంటి బీజేపీ పార్టీ కలిసి నీకు తెలుగుదేశం ఓటేస్తాం మనం. ముస్లిం సోదరుల మైనారిటీలలో ఆలోచించండి. ఈ దేశంలో బతకాలంటే భారతదేశంలో మన తాతల నుంచి మొఘల్ సామ్రాజ్యం బాబర్ అక్బర్ నుంచి బతికిన దేశంలో మన నిజాయితీ నిరూపించుకొని ఈరోజు దరిద్రమని బీజేపీ పెట్టే రూల్స్ బతకాలా? వాళ్ళకి ఓట్లేయాలా మీరు ఆలోచించండి. ఈరోజు మీరు గెలిపించే ప్రతి ఎంపీ బీజేపీ ఖాతాలోకి పోతుంది. ఇక్కడ తెలుగుదేశానికి ఎంపీలు లేరు, వైసీపీకి ఎంపీలు లేరు, అన్ని ఎంపీలు బీజేపీకే ఉన్నాయి. కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోకి పోతుంది. కాబట్టి దయచేసి విజ్ఞతతో ఆలోచించి దళిత సోదరులకి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని విలేజ్లు రాలేకపోతున్నాను. దయచేసి ఇదే మీరు నా రిక్వెస్ట్ అనుకోండి, నా ఆహ్వానం అనుకోండి. మనమంతా కలిస్తే ఎక్కడో వీకాడి పట్రపల్లి దగ్గర నుంచి ఇక్కడ గంటావూరు వరకు, ఎక్కడ ముత్తుకూరు క్లాస్ నుంచి పొగిన బజార్ నుంచి ఇక్కడ గంగవరం వరకు మన సోదరులంతా తమ్ముడిని ఇక్కడ బైరెడ్డిపల్లి గొల్లసింపల్లి నుంచి కడపరత్నం వరకు సోదరులను ఆశీర్వదించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఈ భారతదేశం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది, రైల్వే జోన్ తెస్తుంది, అలాగే ప్రత్యేక హోదా తెస్తుంది. మనం సస్యశ్యామలుగా బతికి ఈడ్చగలుగుతాం. లేదు ఈ రౌడీ రాజ్యం మనకు కావాలనుకుంటే బీజేపీ చేతిలో వీళ్ళిద్దరూ కీలు బొమ్మలే. ఈయన పైన 32 కేసులు ఉన్నాయి. ఎవరిపైన? జగన్మోహన్ రెడ్డి గారి పైన. బెయిల్ పైన 10 ఏళ్ళు ప్రభుత్వం, 10 ఏళ్ళు ప్రభుత్వం, 10 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రభుత్వం, 5 ఏళ్ళు ప్రతిపక్షం రన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు 242 కేసులు స్టేలో ఉన్నారు. ఇట్లాంటి వల్ల మనకి లీడర్స్ చూపించండి. శర్మిలమ్మ మన నాయకులు శర్మిలమ్మ గారి మీద ఒక్కేసిందాం చూపించండి. మీరు మేము ఎందుకు అడగకూడదు ఓటు? మీరు ఆలోచించండి. మేము సేవ చేయడానికి వచ్చాం, సంపాదించడం రాలా. ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లు పనిచేసాడు. అందరి మీద నాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా. కానీ పార్టీ పరంగా రాయలపేట నుంచి మాధవరావు చేసే రోడ్డు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలి ప్రతిపక్షంలో ఉండే లీడర్. ఈరోజు
రాయలపేట రోడ్డు, రాయలపేట నుంచి మాధవరం కనెక్షన్ ఉంటుంది, ఎందుకు ఆగిపోయింది? పౌండ్ ఇండియన్ నదిలో ఇసుక ఎక్కడ పోయిందో మీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పాలా? చెప్పలేరు. ఎస్సీజెడ్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు. 2004లో రాజశేఖర రెడ్డి పెట్టింది ఎస్సీజెడ్. ఈరోజు ఇండస్ట్రీలు మీకు 4 రోడ్ల దగ్గర ఉంది. ఏ వైసీపీ గవర్నమెంట్ పెట్టలా, ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టలా. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అంటారు, మళ్ళీ విజన్ ఆడిపోయింది. పొలం నేరోళ్ళు, మొరటోళ్ళు, లేనోళ్ళు, పేదోళ్ళు ఏమి చేయలేరనుకుంటున్నారు. దళిత సోదరులారా, బీసీ సోదరులారా, ఎస్టీ సోదరులారా, మైనార్టీ సోదరులారా, ఆలోచించి విజ్ఞతతో ఈసారి హస్తం గుర్తికి ఓటేసి పొలంనేరు నుంచి మా సోదరుడు శివశంకర్ని గెలిపిస్తూ ఎంపీ కూడా నాకు కూడా ఆశీర్వదించి ఎంపీ పంపించాలని ముగిస్తున్నాము. జై కాంగ్రెస్, జై